హాయ్ అండి. ఇసురాయి అని కొందరంటారు. తిరగలి అని మరికొందరు అంటారు. చాటాచీపురు లక్ష్మీ స్వరూపాలుగా, రోలు రోకలి శివపార్వతులుగా మనం పూజిస్తాము. మరి విసురాయిని ఏమంటారో మనకు తెలీదు. మీకేమైనా తెలుసా ఫ్రెండ్స్? ఒకసారి మా నానమ్మను నేను అడిగితే తను నాకు ఇలా చెప్పింది. విసురాయిలో ఉండే 2 భాగాలు భార్యాభర్తల్లాంటివని, వాటిని ఎప్పుడూ విడదీయకుండా ఉంచాలి అని. విసురాయి మన ఇంట్లో ఉంటే భార్యాభర్తలకు ఎలాంటి గొడవలు రావు అని, వాటిని శుభకార్యాలలో పెళ్ళిళ్ళలో వాడుతూ ఉంటారని, పండగలప్పుడు ప్రత్యేకించి శుక్రవారాలలో వాటిని పూజిస్తే ఆ అష్టలక్ష్ములు మన ఇంట్లో కొలువై ఉంటారని మా నానమ్మ చెప్పింది. మీకేమైనా దీని గురించి తెలిస్తే కామెంట్ చేయండి, లైక్ చేయండి, 10 మందికి చేరేలా షేర్ చేయండి. అందరూ ఇసురాయిని కొనుక్కొని అష్టలక్ష్ములను మీ సొంతం చేసుకోండి. బాయ్.